గంగామట్టివి ప్రాంతాలలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు జవాన్లకు గాయాలు కావడంతో హెలికాప్టర్లో బీజాపూర్కు తరలించారు. ఇప్పటివరకు భద్రకొట్టలో భద్రతా బలగాలు కూడా పెద్ద మొత్తంలో బూచి వ్రాప్ను గురించి తొలగి దాదాపు 100కు పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు తెలుస్తుంది. కరెగుట్టులో భద్రతా బలగాలకు అవసరమైన ఆయుధాలు, ఆహార పదార్థాలను వెంకటాపురం కేంద్రంగా నిల్వ ఉంచి హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఎవరి సమీప అడవుల్లోకి వెళ్లొద్దని, అలాగే ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఎదురు కాల్పుల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. कौन बोटले फोकाय हाँ